జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అశేషమైన అభిమానులను సంపాదించుకుని సినిమా పరిశ్రమలో కూడా తనదైన ఒక ప్లేస్ని నిర్మించుకుని ఇప్పుడు ప్రస్తుతం హీరోగా ఒక సినిమా ద్వారా అదే రేపు 22వ తారీఖున రిలీజ్ కాబోతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. సినిమా పేరు కేసీఆర్, కేశవచంద్ర రమావత్. ఆ సినిమాతో పాటు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ మీ అందరి ముందుకి రాబోతున్న ఈ స్పెషల్ గెస్ట్ పేరు జబర్దస్త్ రాకేష్. రాకేష్కి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ రాకేష్. నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా ఆనందం. ముందుగా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పట్టింది మీ ముందు ఇలా కూర్చొని ఇలా మిమ్మల్ని నేరుగా చూడటం, మీరు మమ్మల్ని ఇలా ఆహ్వానించి ఇలా చక్కగా మాలాంటి కళాకారులను కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకు, మీ సీనియారిటీకి, మీ మంచి మనసుకి ధన్యవాదాలు. హిట్ టీవీకి కూడా థ్యాంక్స్. అయ్యో, అది బలివడివే. ఇప్పుడు మీరందరూ గ్రోయింగ్ టైట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. రేపటి రోజులు, రాబోయే రోజులు అన్నీ మీవే. ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి మీలాంటి న్యూ టాలెంట్ రావడం వల్లే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు జీవనదిలా ప్రవహిస్తుంది. లేకపోతే ఇది ఎప్పుడో ఎండిపోయి ఉండేది ఒక తరంతో ఆగిపోతే. కాబట్టి మీ కొత్త తరానికి ఎప్పుడు మేము ఆహ్వానం పలుకుతాం. అందులో నీలాంటి ప్రతిభావంతులు, నీలాగా కష్టపడి కృషి చేసి ఒక కమిట్మెంట్తో సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో రాదర్ నిలబడ్డ వాళ్ళకి ఎప్పుడూ సినిమా పరిశ్రమ కానీ నాలాంటి వాళ్ళు కానీ ఎప్పుడు ఆహ్వానం పలుకుతారు. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది ఒక వైడ్ స్ప్రెడ్ పాపులారిటీ ఉన్న ప్రోగ్రామ్. అది స్వామి మామూలు ప్రోగ్రామ్ కాదు. జబర్దస్త్ అంటే ఈ రోజున ఎంతమంది వచ్చారు జబర్దస్త్ నుంచి? ఒక హైప్రాది అక్కడి నుంచే వచ్చాడు, గెటప్ సీన్ అక్కడి నుంచే వచ్చాడు, చాలామంది ఈ రోజున పాపులారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా. అసలు నీకు జబర్దస్త్ అన్నది నీకు ఏ విధంగా నీకు ఒక బేస్గా నువ్వు నిలబడడానికి కానీ లేకపోతే 10 మందిలో గుర్తింపు పొందడానికి అఫ్ కోర్స్ జబర్దస్త్ కారణం అనుకో, బట్ దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి నీకు ఏ రకంగా నీకు అవకాశం దొరికింది? అది ముఖ్యంగా ఇది నేను ప్రస్తావించినప్పుడు ముందుగా నేను చెప్పుకోవాల్సిన పేరు ధనరాజ్ గారి పేరండి. నేను ధనరాజ్ గారి దగ్గర అసిస్టెంట్. నేను ముందుగా నా వరంగల్లో స్టార్ట్ అయ్యి నా ప్రయాణం డిప్లొమా ఇన్ మిమిక్రీ ఇన్ కాకతీయ యూనివర్సిటీ నాది. మిమిక్రీ కళాకారుడుగా నా ప్రస్తావన అక్కడ మొదలైనప్పుడు నేను ఇంటర్తోనే ఆపినప్పుడు కొంచెం మా వాళ్ళు ఇంకేదైనా చదివితే బాగుంటుందిరా, బాగుపడరా 4 మాటలు. మా దాంట్లో ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉండేది. మా అమ్మగారు బ్రాహ్మణ వంటలు చేస్తూ ఉంటారండి, అందరి ఇళ్ళలో వంటలు చేస్తూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు నన్ను అడగలేదు ఏం చదువుతున్నావు ఏంటి అనేది. నాకైతే ఆమె అయితే ప్రస్తావన ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేది అయితే కాదు. వంటలు చేస్తుంటే మీ అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడంటే 10th చదివాడండి, ఇంటర్ చదివాడండి, మా వాడు మిమిక్రీలు చేస్తూ ఉంటాడని గర్వంగా చెప్పేది. ఈ 10th ఈ చదువులు పక్కన పెడితే మా వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ అని మా అమ్మ నన్ను భుజం వేసుకొని ఒక ప్రచార రథంగా నన్ను ముందుకు తీసుకెళ్ళేది. ఎక్కడ అడిగినా కూడా నాకు పిఆర్ఓ. మొదటి తల్లి నా తల్లి నాకు పిఆర్ఓ అయిపోయింది. ఏం చేస్తున్నాడు మీ అంటే మా వాడు మిమిక్రీ చేస్తాడండి అని. ఇంకొక ఆ టైంలో అయితే ఇంకొకళ్ళు ఏం చేస్తున్నాడంటే మా వాడు పాలిటెక్నిక్ అని, బీటెక్లు అని, ఆ రోజుల్లో ఇంజనీర్లు అంటే చాలా దుమ్ములేగిపోయేటువంటి ప్రచారం ఉంది వాటికి. ఏమన్నా సాఫ్ట్వేర్, ఎవరిని ముట్టుకున్న సాఫ్ట్వేర్ వేరు 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 కాండాలు వేర్లు దుంపలు, వేర్లు కాండాలు దుంపలు ఉండేవి. కానీ నేను ఇంకేదో నా ఇంకా మాది మా అమ్మగారు ఒక్కరే నన్ను పెంచారు. భుజ స్కంధాల మీద పాప మా ఇద్దరిని, నన్ను మా తమ్ముడిని. ఇది ఇంకా మా కుటుంబం కొంచెం ఆదరణ ఉన్నప్పటికీ ఇలాంటి లేరు అన్నప్పుడు కొంచెం దూరం చేయటము, ఫంక్షన్లు పిలకపోవటం, అలా మేము కుటుంబానికి దూరంగా ఉండటం కూడా తాత్కాలికమైనప్పటికీ ఎప్పుడు మాకు ఆ బాధను కానీ ఆ వ్యక్తిత్వాలు కానీ లేకపోతే ఏది కూడా మా దరిదాపుల్లోకి రాకుండానే వారే మమ్మల్ని సంరక్షించి అవన్నీ చేశారు చక్కగా. ఓకే. ఈ కళ నేను అంటే నాకు మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం అవి వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, కుటుంబ కారణాలు అయి ఉండొచ్చు, మా డబ్బు మెయిన్ ఎక్కడైనా ఒకటే గురించి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నట్టు పెద్ద మాట అది. మన ఏదో పెద్దవాళ్ళు అన్నట్టు మన దగ్గర డబ్బు ఉంటేట లోకం నవ్వుతుంది, మనం డబ్బు ఉండి కూడా ఏడుస్తే లోకం ఏడుస్తుంది. మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏది చేస్తే అది ఉంటుంది. పెద్ద ఆయన రాశాడు కదా, నేను పుట్టాను ఈ లోకం పుట్టింది, నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది, నేను నవ్వాను ఈ లోకం నవ్వింది, నాకు ఇంకా ఈ లోకంతో పని ఏముందన్నట్టు డబ్బు ఉంటే లోకం ఇదం జగత్ అన్నట్టుగా ప్రవర్తించే విధానం అది. కానీ నాకు మిమిక్రీ అనేది నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని, మా కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానాన్ని, నేను తినే ఒక ప్రతి మెతుకు మీద మిమిక్రీ అనే ఒక 3 పదాలని నన్ను స్థిరస్థాయిగా నీకు ఒకటి ఇచ్చాడు నాకు ఇచ్చి దేవుడు
నువ్వు దీంతో బతకరాని పంపించాడు రోడ్డు మీదకి నన్ను. హ్మ్. మిగతా మా దాంట్లో అయితే నీకు బొట్టు పెట్టి జంజం వేసి బతకరా బాబు ఏదో గుళ్ళు అంటూ ఉంటారు, అంటే సామెతగా. అదే అలా నాకు మిమిక్రీ బొమ్మ పట్టుకొని వెంట్రులోక్విజన్ చేస్తూ డిప్లొమా ఇన్ మిమిక్రీ నేను నేర్చుకొని అక్కడ మళ్ళీ ఇంటర్ అటు ఇటుగా డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసి ప్రయాణం ఇక్కడికి వచ్చిన తర్వాత వెంట్రులాక్సిజం అవన్నీ కోర్సులు గట్ట చేయడానికి డబ్బులు కావాలి కదా, చాలా కావాలి గురుగారు. మరి ఎలాగా అటెండ్ అయ్యారు? స్వతహాగా నేను లేఖలవ్య శిష్యుని అని చెప్పుకోవచ్చు. నేను ఈ రోజుకి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను, ఆమె డిప్లొమా ఇన్ మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీ అయితే ఆమె వెంట్రులాక్విజన్ US లో కూడా నేను వెంట్రులాక్విజం ప్రదర్శన చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారికి నేను ఏకలవ్య శిష్యుని. మిమిక్రీ శ్రీనివాస్ గారు వెంట్రులాక్విజన్ లో మన భారతదేశంలో చాలా పేరెన్నికగన్న వ్యక్తి MM రాయ్ గారు అని ఉన్నారు భారతదేశంలో. దాని తర్వాత దాని ప్రాచుర్యానికి కానీ అలాంటి ఒక కళ ఉంటుందని కానీ తీసుకొచ్చింది మాత్రం కేవలం మిమిక్రీ శ్రీనివాస్ గారు మాత్రమే. ఆయనకి నేను చూస్తూ అప్పట్లో ఈ మీడియాలు కానీ ఇవి కానీ ఏమి లేవు గురుగారు, ఏమున్నాయి, కేవలం ప్రచార మాధ్యమానికి కేవలం వాటిని వాడేవారు. వార్తా పేపర్ కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఈ కార్యక్రమం ఈ రోజు ఉంటుంది. వరంగల్లో పబ్లిక్ గార్డెన్లో మిమిక్రీ శ్రీనివాస్ గారి ప్రదర్శన 5 నుంచి 6:30 గంటల వరకు అని ఉండేది. చూసుకుంటే వెళ్ళిపోతే చాలు. అదే నగరంలో ఈనాడు అనేది ఉండేది. అది డెఫినెట్లీ నేను ఫాలో అయ్యేవాడిని గ్రంథాలయానికి వెళ్ళి. ఏంటి నగరంలో ఈనాడు ఏమున్నాయి, ఇది మనకు వచ్చేది కల్చరల్, దీనికి ఫస్ట్, దీనికి సెకండ్, దీనికి థర్డ్. అలా అక్కడ ప్రయాణం నాది చెప్పి చేయకుండా ఇంట్లో నేను ఏమాత్రం కూడా ఏమవుతానో తెలియని ఒక వ్యక్తిగా నేను బయలుదేరిన నా ప్రయాణం దూరదర్శన్ నన్ను ఆదరించింది. కొన్ని సంవత్సరాల దూరదర్శన్లో నాకు 130 రూపాయలు ఇస్తూ పాపం ఒక వ్యక్తి ఉండేవారు శ్రీనివాస్ గారిని. ఆయన నాకు ఏంటంటే నవ్వులు కార్యక్రమంతో వెంట్రులాక్విజం ప్యారడీ గురుస్వామి గారు, నేను అలాంటి ఒక విభిన్నమైనటువంటి ఒక కళాకారులు 5 ఉండేవారు. నాకు అందులో చక్కగా చిన్న కళాకారుని కాబట్టి నాకు ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇచ్చి నన్ను అందులో గ్రూప్లో తోసేసేవాడు. అలాగా ఇరికించేవారు. ఆ తర్వాత నేను దేవుడు గుండు హనుమంతరావు గారి కంట్లో పడ్డం జరిగింది ఆ రోజుల్లో. ఆయన ఒక టీంని మెయింటైన్ చేసేవారు గుండు హనుమంతరావు గారు. అలా చోచోగా అన్ని అవి పెట్టి ఆయన పెళ్లిళ్ళకని పబ్బాలకని అటని ఇటని మీకు తెలుసు. అట్లా నన్ను కూడా ఆ రోజుల్లో మరి ఆయన టీంలో చేయడం అంటే అది ఒక పెద్ద తమన్ గారి టీంలో చేయనంత, ఇండియన్ టీంలో చేయనంత గొప్ప విషయం గురుగారు ఆ రోజుల్లో. అవును తెలుసు. మనకు ఆ స్థానం దక్కింది అని అంటే 4 డబ్బులు. ఇలానే నా ప్రయాణం వెళ్తున్న టైంలో ఇలానే ఒక చిన్న స్టూడియోలో ధనరాజు గారు నన్ను చూశారు. చూసి భలే చేస్తున్నావయ్యా నువ్వు, ఇట్లా జబర్దస్త్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, నువ్వు రా అని చెప్పి, సరే 100 మంది చెప్తారే మనకి ఏముంది అని మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయా. వెంటనే ధనరాజు గారు ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని ఆయన స్థానం, అప్పటికి ఆయన గ్రూప్లో స్థానం లేదు, పెద్దవాళ్ళు సత్య, ఇప్పుడున్న కమెడియన్ సత్య కానివ్వండి, చెంకి నవీన్ గారు కానివ్వండి, అందరు పెద్ద కళాకారులు ఉన్నారు అందులో. కొన్ని రోజులు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నా. అసలు ఏం జరుగుతుంది నా దగ్గర ఉండు నేను చెప్తాలే అన్నాడు. అసిస్టెంట్గా వాళ్ళు రాసుకోవటం, వాటర్ బాటిల్ ఇవ్వటం, వాళ్ళు ఏదైనా రిహార్సల్స్ చేస్తే వాళ్ళకి డైలాగులు అందియటం, లేకపోతే వాళ్ళు చెప్పినవన్నీ చక్కగా ధనరాజు గారు నన్ను ఒక తమ్ముళ్ళలాగా బిడ్డలాగా నన్ను చూసుకున్నాడు. దాని తర్వాత రోలర్ రఘు గారి టీంలో ఒక ఆర్టిస్ట్ తగ్గారు, నన్ను అందులోకి టక్కుని దోసేశారు. ఈ అబ్బాయి బాగా చేస్తాడు, రాజ్బాబులా ఉంటాడు, రాజ్బాబు మిమిక్రీ నన్ను ఫస్ట్ రాజ్బాబు గారు మిమిక్రీ వల్లనే ధనరాజు గారు ఎంచుకోవడం జరిగింది. రాజ్బాబు గారు పెక్యులర్ వాయిస్, చాలా కష్టం రాజ్బాబు గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు అందరిది భలే చేస్తాడు, పాత కామెడియన్స్ అన్నిటిని పులుకుపుచ్చుకున్నట్టే ఉంటాడు, హావభావాలన్నిటి కూడా. అంటే వెంటనే నన్ను చేయమంటే చేస్తే రోలర్ రఘు గారు నన్ను ఆ టీంలో శాశ్వతంగా పెట్టుకున్నారు. పాపం ఆయన చూస్తే అంత ఉంటాడు, ఘటోద్గజుడు అంత హైట్, రోలర్ రఘు. నన్ను ఎక్కడ రోల్ వేస్తాడో, ఎక్కడ రోట్లు వేసి దంచేస్తాడు అన్నట్టుండి భయపడేవాడిని, బిక్కుమంటూ వాళ్ళు చెప్పేది రాసుకుంటూ. అలా నెట్టుకుంటూ వచ్చిన పేరు తల్లి రోజా గారు, నాగబాబు గారి దయవల్ల ఎక్కడో నన్ను 3వ వరుసలో ఉండే వ్యక్తి, ఆ అబ్బాయి ఎవరు అని నాగబాబు గారు ఆ రోజు అడగడం. సరే అబ్బాయి మిమిక్రీ కళాకారుడు అండి అంటే ముందుకు నన్ను రంపడం, బాగా చేస్తాడంటే అప్పుడు వర్మ గారి వాయిస్ బాగా చేసేవాడిని. అలా ఆయన కంట్లో పడ్డం. ఆ రోజు ఈటీవీ దయ, మల్లెమాల దయ, జబర్దస్త్లో నన్ను ప్రోమో వేయటం, అదంతా మెల్లమెల్లగా అంచనాలుగా నన్ను ఒక టీం లీడర్ స్థాయికి నిల్చోబెట్టింది గురుగారు. ఒక స్వచ్ఛమైన హాస్యం ఏంటి అంటే నాకు పిల్లలతో చేయటం ఇష్టం, పిల్లలతో కలవడిగా ఉండటం. వెంట్రులాక్విజం అంటేనే ఒక టైప్ ఆఫ్ కిడ్స్ని అట్రాక్ట్ చేయటం ఆర్ట్. నేను క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతి వారానికి ఒకసారి నాకు ప్రాక్టీస్ అవుతుంది, అలానే నేను పిల్లల్ని కూడా రంజింపజేయొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళేవాడిని, ప్రతి వారం వెళ్ళేవాడిని. అక్కడ హరిత గారని ఒక ఆవిడ ఇన్ఛార్జ్ ఉండేవాడు, ఆవిడ నన్ను పిలిచి ఒక 2 చాక్లెట్లు బాక్సులు ఇచ్చేది నాకు, నువ్వు ఇస్తూ వెంట్రులాక్విజం చేసేవాడిని. చిన్న పిల్లలు, లేత పిల్లలు, నరాలు కూడా
దొరకని పిల్లలకి స్టిక్కర్లు వేసేసి వాటిని పెట్టేసి లేత పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి క్యాన్సర్ అని ఒక మహమ్మారి, వాళ్ళని నవ్విస్తూ ఆనందిస్తూ అట్లా నా జీవితం ఒక 3 సంవత్సరాలు గడిచింది. తెలియకుండానే ఇప్పుడు జబర్దస్త్లో నేను 13 సంవత్సరాల ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం నాది. ఆ జబర్దస్త్కి ఎంతోమంది వచ్చారు పోయారు, మళ్ళీ వచ్చారు పోయారు. నేను మాత్రం ఇప్పుడు జబర్దస్త్లో కొనసాగుతూ ఉన్నాను. ఈ సినిమా వల్ల బయటికి రావటం జరిగింది తప్ప ఇక ఏమీ లేదు. ఈ అంటే సినిమా మీరు పర్మిషన్ తీసుకోవాలా? తీసుకోవాలి. జబర్దస్త్ తీసుకోవడం అంటే కొంతమంది ఎక్కువ పైకం బయట కార్యక్రమాల వల్ల వెళ్ళిపోతారు, లేదా మిగతా ఛానల్స్లో వేరే కార్యక్రమాల వల్ల వెళ్ళిపోతారు. నా మైండ్ సెట్ ఎందుకో నేను ఇక్కడ వరకే పరిధిగా ఉండవలను. అంటే నన్ను ఇన్ని రోజులు మల్లెమాల ఒక కోడి గనక తన పిల్లల్ని కప్పి ఉంచినట్టు నన్ను అలా కప్పి ఉంచారు. నిజంగా చెప్పాలి అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారి అంటే ప్రతి నెల 2 లక్షలు 3 లక్షలు బ్యాంకులో ఈజీగా పడిపోతుంటాయి. ఈఎంఐలు తెలియవు, భోజనాలు అక్కడే, ఇది అయిపోగానే ఆ ఈవెంట్ అయిపోగానే మళ్ళీ జబర్దస్త్ అయిపోగానే సుమా అడ్డ అయిపోగానే మళ్ళీ శ్రీదేవి, ఏవో ఒక కార్యక్రమాలు అలా 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 నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు చూడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది అక్కడ. అట్లా మమ్మల్ని తెలియకుండా, కానీ ఏదైనా జబర్దస్త్కి నేను వచ్చాను, ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చోగలిగానంటే అదంతా ధనరాజు గారి పుణ్యం. అంత ధనరాజు గారి మీ నిజాయితీకి నా అభినందనలు. ఎందుకంటే చెప్పరు ఎవరు, ఒక స్టేజ్ దాటి వచ్చిన తర్వాత అది గుర్తుపెట్టుకోవడం అన్నది ఒక సంస్కారానికి ఒక ప్రతీక. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఒక మాట